ఎందుకు కొంతమంది జీవితంలో ఎప్పుడూ పైకి ఎదుగుతారు, మరికొందరు అదే స్థాయిలో ఉండిపోతారు, ఇంకొందరు ఎందుకు క్రమంగా దిగజారిపోతారు? మీరు ఎప్పుడైనా గమనించారా? అదే పరిస్థితుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు వేరువేరు జీవితాల్ని లీడ్ చేస్తారు. అదే ఎడ్యుకేషన్, అదే అవకాశాలు, అదే ప్రపంచం, కానీ రిజల్ట్స్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. వై? ఈరోజు మనం ఈ డీప్ క్వశ్చన్కి ఆన్సర్ని తెలుసుకోబోతున్నాం త్రూ ద టైమ్లెస్ విజ్డమ్ ఆఫ్ భగవద్గీత. నమస్కారం, నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవై సాయి కుమార్. ఇది మీ స్వధర్మ పాడ్కాస్ట్, వేర్ యాన్షియంట్ విజ్డమ్ మీట్స్ మోడర్న్ లైఫ్. మన సమస్య ఏమిటంటే, మనం బయట పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తాం, కానీ మన ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్ని గమనించాం. స్టూడెంట్స్ అంటారు ఫోకస్ రావటం లేదు, ఎంప్లాయీస్ అంటారు గ్రోత్ రావటం లేదు, స్పిరిచువల్ సీకర్స్ అంటారు పీస్ ఆఫ్ మైండ్ దొరకటం లేదు. బట్ రియల్ ప్రాబ్లం ఏంటంటే, మనలో ఏ గుణం డామినెంట్గా ఉందో మనకు తెలియదు. ఈరోజు గుణత్రయ విభాగ యోగంలోని 18వ శ్లోకం మనకు ఆ క్లారిటీ ఇస్తుంది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా, సత్వగుణంలో ఉండేవారు ఉన్నత స్థితులకి పైకి చేరుకుంటారు. మధ్యే తిష్టంతి రాజసాః, రజోగుణం కలవారు మధ్యలోనే స్థిరంగా లేదా సంఘర్షణలో ఉండిపోతారు. అధో గచ్చంతి తామసాః, తమోగుణంలో మునిగిపోయిన వారు అధోగతికి, క్రింది స్థాయికి దిగజారిపోతారు. కృష్ణుడు చెప్పే పరమార్థం ఏమిటంటే, మీ జీవితం బయట ప్రపంచం వల్ల కాదు, మీ లోపల ఉన్న గుణాల వల్ల నిర్ణయించబడుతుంది. సత్వ డామినెంట్గా ఉన్నట్లయితే క్లారిటీ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అప్వర్డ్ గ్రోత్ ఉంటుంది, జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు విద్యార్థుల కథ చూద్దాం. ముగ్గురు విద్యార్థులు ఒకే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతుంది. ముగ్గురు విద్యార్థుల మనస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. సత్వగుణ డామినెంట్గా ఉన్న విద్యార్థి వివేక్ ఉదయాన్నే నిద్రలేస్తాడు. ఏ సబ్జెక్టులు చదవాలో స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది. చదివేటప్పుడు ఫోన్ పక్కన పెడతాడు. అతనికి సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం ముఖ్యం, కేవలం మార్కులే కాదు. మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ గుర్తుంచుకోగలడు. అతని ప్రయాణం ఊర్ధ్వం, ఎదుగుదల వైపు. రజోగుణ ప్రభావిత విద్యార్థి రాహుల్ చాలా కష్టపడతాడు, కానీ అతని మనసులో ఎప్పుడూ టెన్షన్. వాడికి నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయేమో, ర్యాంక్ రాకపోతే ఎట్లా, రాత్రంతా మేల్కొని చదువుతాడు. కానీ ఆందోళన వల్ల సగం మర్చిపోతాడు. ఫలితం వస్తుంది, కానీ అది ఒత్తిడితో కూడుకున్నది. ఇతను మధ్యే, అక్కడే ఉంటాడు. తమోగుణ విద్యార్థి తరుణ్ ఎప్పుడూ రేపు చదువుదాం అనుకుంటాడు. బుక్ తీయగానే నిద్ర వస్తుంది. పేపర్ కష్టంగా ఇస్తారులే, చదివి మాత్రం ఏ లాభం అని తనను తాను మోసం చేసుకుంటాడు. బద్ధకం వల్ల అవకాశాలను జారవిడుచుకుంటాడు. ఇతని ప్రయాణం అధో, పతనమై. రజస్ డామినెంట్గా ఉన్నట్లయితే యాక్షన్ ఉంటుంది, డిజైర్స్ ఉంటాయి, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, కాన్స్టెంట్ స్ట్రగుల్ కూడా ఉంటుంది. ఒకే ఆఫీసులో పనిచేస్తున్న ముగ్గురు ఎంప్లాయీస్ కథ చూద్దాం. ఒకే ఆఫీస్లో ఒకే ప్రాజెక్ట్ మీద ముగ్గురు ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. సత్వగుణ ప్రభావం ఉన్న ఉద్యోగి పనిని ఆరాధనగా భావిస్తాడు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా పరిష్కారం వెతుకుతాడు. తోటివారికి సహాయం చేస్తూ ఆఫీస్ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. నాయకత్వ లక్షణాలు సహజంగానే వస్తాయి. ఇతని ప్రయాణం ఊర్ధ్వం వైపు, అంటే ఎదుగుదల వైపు. రాజసిక ఉద్యోగి కేవలం ప్రమోషన్ కోసం, బాస్ ముందు గుర్తింపు కోసం పనిచేస్తాడు. పక్కవారితో ఎప్పుడూ పోటీ పడుతూ ఇతరుల క్రెడిట్ తీసుకోవాలని చూస్తాడు. పని జరుగుతుంది, కానీ అక్కడ శాంతి ఉండదు. ఎప్పుడూ ఏదో తెలియని అసంతృప్తి. ఇతని గమనం అక్కడే ఉంటుంది. తామసిక ఉద్యోగి ఆఫీసుకి ఆలస్యంగా రావటం, పనిని ఎగ్గొట్టడం ఇతని అలవాటు. బాధ్యతల్ని ఇతరులపై నెట్టేస్తాడు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపు. ఫలితంగా కెరీర్ పరంగా దిగజారిపోతాడు. తమస్ డామినెంట్గా ఉన్నట్లయితే లేజినెస్, బద్ధకం, సోమర్తనం, కన్ఫ్యూజన్, ఇగ్నోరెన్స్, డౌన్ఫాల్. ఇది విధి కాదు, ఇది మీ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క ఫలితం. ముగ్గురు సాధకుల కథ చూద్దాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు వారి స్థితి ఎలా ఉంటుంది? సాత్విక సాధకుడు కళ్ళు మూసుకోగానే మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా మారుతుంది. ఆలోచనలు తగ్గుతాయి,
ఒక విధమైన ఆనందం కలుగుతుంది. వీరు దివ్యత్వం వైపు ప్రయాణిస్తారు. రాజసిక సాధకుడు ధ్యానంలో కూర్చున్న మనసు పరుగులు పెడుతుంది. ఆఫీస్ పని ఏమైంది, రేపు ఏం వండాలి, కళ్ళు మూసుకున్న లోపల ఆలోచనల యుద్ధం జరుగుతూనే ఉంటుంది, నిలకడ ఉండదు. వీరి ప్రయాణం ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే అన్నట్లుగా ఉంటుంది. తామసిక సాధకుడు ధ్యానం అని కూర్చోగానే అది నిద్రగా మారుతుంది. ఆవులింతలు బద్ధకం ఆవహిస్తాయి. సాధనలో ఎటువంటి ప్రగతి ఉండదు. గుర్తుంచుకోండి, మీరు ఎదగాలంటే బయట ప్రపంచం మారక్కర్లేదు, మీలోని డామినెంట్ కూడా మారితే చాలు. క్వశ్చన్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, రియల్ క్వశ్చన్ ఈజ్ విచ్ గుణ ఈజ్ యాక్టివ్ ఇన్సైడ్ యూ. శ్రోతలారా, మీరు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి నేను ఇక్కడ 3 సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ని పొందుపరిచాను. హానెస్ట్గా ఆన్సర్ చేసుకోండి. మొదటి ప్రశ్న, ఉదయం నిద్ర లేవగానే మీ మొదటి ఆలోచన ఎలా ఉంటుంది? ఏ, ఈరోజు చేయాల్సిన పనుల పట్ల స్పష్టతతో ఉంటారు. బి, అప్పుడే తెల్లారిందా అంటూ టెన్షన్గా పనుల కోసం పరుగులు తీస్తారు. సి, ఇంకాసేపు పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, అలారం ఆపేస్తాను. రెండవ ప్రశ్న, మీ పనుల్లో ఏదైనా ఆటంకం ఎదురైతే మీ స్పందన ఏమిటి? ఏ, శాంతంగా ఆలోచించి ప్రత్యామ్నాయం వెతుకుతాను. బి, కోపం తెచ్చుకుంటాను లేదా ఇతరుల్ని విమర్శిస్తాను. సి, నా అదృష్టం ఇంతే అనే నిరాశతో పని వదిలేస్తాను. మూడవ ప్రశ్న, ఖాళీ సమయం దొరికినప్పుడు మీరేం చేస్తారు? ఏ, పుస్తకాలు చదవటం, జ్ఞానాన్ని పెంచుకోవటం లేదా ప్రశాంతంగా ఉండటం. బి, సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతోటి పోల్చుకోవటం లేదా ఏదో ఒక పనిలో మునిగిపోవటం. సి, గంటల కొద్దీ నిద్రపోవటం లేదా మొబైల్ చూస్తూ కాలక్షేపం చేయటం. మీ ఆన్సర్స్ మోస్ట్లీ ఏ అన్నట్లయితే సత్వ డామినెంట్, మోస్ట్లీ బి వస్తే రజస్ డామినెంట్, మోస్ట్లీ సి వస్తే తమస్ డామినెంట్. ఇది స్వధర్మ పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మిత్రులతో పంచుకోండి. వచ్చే ఎపిసోడ్లో ఈ గుణాలను దాటి త్రిగుణాతీత స్థాయికి ఎలా వెళ్ళాలో తెలుసుకో. గుర్తుంచుకోండి, మీ జీవితం మీ యొక్క గుణాల ప్రతిబింబం. ధన్యవాదములు. ఓం శాంతి శాంతి శాంతి.